పెళ్ళైన తరువాత ప్రతి ఆడపిల్ల అడుగుపెట్టేది అత్తారింట్లో. కానీ స్వప్న పోలీస్ స్టేషన్లో అడుగు పెడుతుంది. దానికి కారణం స్వప్న తోడబుట్టిన అన్నయ్య వినయ్. స్టేషన్లో అడుగు పెట్టగానే కిషోర్ని పోలీస్ స్టేషన్లోనే కొట్టడానికి చెయ్యి లేపాడు వినయ్. ఎస్ఐని చూసి ఆగిపోయాడు. చెప్పమ్మా స్వప్న, నువ్వు మేజర్వి. నువ్వు ఎవరినైనా పెళ్లి చేసుకునే హక్కు నీకుంది. కానీ నిన్ను కిడ్నాప్ చేసి బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు ఇతను అని మీ అన్నయ్య కంప్లైంట్ ఇచ్చాడు. నీ పెళ్ళి నీ ఇష్టంతోనే జరిగిందా, లేక బలవంతంగా కిడ్నాప్ చేసి చేసుకున్నాడా? నువ్వు ఇక్కడ ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు అంటూ కుర్చీలో నుంచి లేచి టేబుల్ పైన కూర్చున్నాడు ఎస్ఐ. స్వప్న సమాధానం కోసం అన్న విజయ్, భర్త కిషోర్, కిషోర్ తల్లిదండ్రులు, అలాగే ఎస్ఐ కూడా ఎదురు చూస్తున్నారు. వీరందరూ కంటి మీద రెప్పవేయకుండా స్వప్న వైపే చూస్తున్నారు. స్వప్న ఒక్కసారిగా కళ్ళు మూసుకుంది. తన గతమంతా తన కళ్ళ ముందు తిరిగింది. స్వప్న డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు కిషోర్ పరిచయం అయ్యాడు. కిషోర్ డిగ్రీ పూర్తి చేసి తండ్రి గారి బిజినెస్ అయిన అన్నపూర్ణేశ్వరి ఫ్యామిలీ రెస్టారెంట్ చూసుకునేవాడు. కిషోర్ తమ్ముడు అభి కోసం ఒకరోజు కాలేజ్కి వెళ్ళి అక్కడ స్వప్నను చూసి అప్పటి నుండి స్వప్న కోసం రోజు కాలేజ్కి వెళ్ళేవాడు కిషోర్. కిషోర్ వెంట పడుతున్న విషయం స్వప్నకు తెలిసినా తెలియనట్టే ఉండేది. ఒకరోజు స్వప్న ఫ్రెండ్స్తో కలిసి సినిమాకి వెళ్ళింది. సినిమా హాల్లో పక్క సీట్లోనే కూర్చున్న కిషోర్ని చూసి షాక్ అయింది. స్వప్న అంటే కాలేజు విలేజ్ తప్ప ఇలా క్లాసులను ఎగ్గొట్టి సినిమాకి వెళ్తుందని అస్సలు ఊహించలేదు అంటూ తన చూపు స్వప్న వైపు తిప్పాడు కిషోర్. ఆ మాటలకు బిత్తరపోయి, హలో, నా గురించి మీకెందుకు? కోపంగా గుసగుసలాడింది స్వప్న. కావలసిన వారి గురించి ఆ మాత్రం తెలుసుకోకుంటే ఎలా చెప్పు అన్న కిషోర్ మాటలకి ఎక్కువ అవుతుంది అంటూ వేలు చూపించింది స్వప్న. ఇప్పుడేం చూశావు, ముందు ముందు చూస్తావులే అంటూ తన భుజాన్ని స్వప్న భుజానికి తాకేలా జరిగాడు. స్వప్న కొంచెం పక్కకు వాలి, ప్లీజ్ ప్రశాంతంగా సినిమా చూడనివ్వు, ఎందుకు అలా డిస్టర్బ్ చేస్తున్నావు అంది. నేనెందుకు డిస్టర్బ్ చేస్తున్నానో నీకు తెలీదా, లేక తెలియనట్టు డ్రామాలు ఆడుతున్నావా అన్నాడు కిషోర్. కిషోర్ మాటలకి స్వప్న మౌనంగా కూర్చొంది. ఇంటర్వెల్ టైంలో స్వప్న ఫ్రెండ్స్ అందరూ లేచి బయటికి వెళ్ళారు. స్వప్న కూడా లేవబోతుంటే, నువ్వు ఇప్పుడు వాళ్ళతో పాటు బయటికి వెళ్తే నువ్వు సినిమాకి వచ్చిన విషయం మీ ఇంట్లో తెలుస్తుంది అన్న కిషోర్ మాటలకి స్వప్న అక్కడే కూర్చొండిపోయింది. ఏం కావాలి నీకు అంటూ కోపంగా అంది. పెళ్లి చేసుకుందామా అనేసరికి స్వప్న కళ్ళు పెద్దవి చేసి, ఏంటి అంది ఆశ్చర్యంగా. నువ్వు విన్నదే నేను అన్నది, పెళ్లి చేసుకుందామా అన్నాడు కిషోర్. ఇంతలో స్వప్న ఫ్రెండ్స్ రావడంతో సైలెంట్ అయింది. కిషోర్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ రోజు నుండి ఒంటరిగా కనిపించిన ప్రతిసారి పెళ్లి చేసుకుందామా అని అడిగేవాడు. స్వప్న ఫ్రెండ్ సారిక ఓసారి స్వప్నతో ఇలా అంది, అతను రోజు నీ కోసం కాలేజ్ దగ్గరికి వస్తున్నాడు, ఆ రోజు సినిమాకి కూడా వచ్చాడు, లవ్ చేస్తున్నావా అని అడిగింది స్వప్నని. అలాంటిదేం లేదు అంటూ సమాధానం ఇచ్చింది స్వప్న. లవ్ చేయవే, అబ్బాయి బాగున్నాడు, పైగా సొంత రెస్టారెంట్, నువ్వంటే చచ్చేంత ఇష్టం, ప్రేమ, ఇంకేంటి నీ సమస్య అంది సారిక. రా అలా వెళ్తూ మాట్లాడుకుందాం అంటూ స్వప్న సారికని కాలేజీ నుండి బయటికి తీసుకొచ్చింది. తనంటే నాకు ఇష్టమే, ఎందుకో తెలుసా, అందరిలా ఐ లవ్ యూ అని ఉంటే ఆలోచించేదాన్నేమో, కానీ తను పెళ్లి చేసుకుందామా అంటూ మనసులో మాట చెప్పాడు. కానీ నన్ను మా అన్నయ్య తన బావమరిదికిచ్చి పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యాడు. లాస్ట్ ఇయర్ నాన్న కూడా చనిపోవడంతో నా బాధలు ఎవరితోనూ చెప్పుకోలేకపోతున్నా అంటూ కన్నీరు కారుస్తూ, ఇప్పుడు ఈ విషయం కూడా అన్నయ్యకు తెలిస్తే ఏం చేస్తాడో అని భయంగా ఉంది అన్న స్వప్న మాటలకి సారిక మౌనంగా ఉండిపోయింది. ఆదివారం ఉదయం 11 గంటలు అవుతుంది. స్వప్న వాళ్ళ ఇంటి ముందు ఒక కారు వచ్చి ఆగింది. అందులో నుండి కిషోర్, వాళ్ళ అమ్మ జానకి,
నాన్న శేఖర్ దిగారు. వినయ్కి వాళ్ళెవరో అర్థం కాలేదు. కిషోర్ తండ్రి శేఖర్, మేమెవరో మీకు తెలియకపోవచ్చు, కానీ మీరెవరో మాకు బాగా తెలుసు. మీ చెల్లెలు స్వప్నని మా అబ్బాయి కిషోర్ ప్రేమిస్తున్నాడండి. ఆ విషయం మాతో చెప్పాడు. మీ స్వప్నకి కూడా మా అబ్బాయి అంటే ఇష్టమే అన్నాడు. అందుకే అంటూ ఏదో చెప్పబోయే లోపే, క్షమించండి, నా చెల్లిని నా భార్య తమ్ముడికి ఇవ్వాలని చాలా రోజుల క్రితమే డిసైడ్ అయ్యాం అంటూ ఉన్నది ఉన్నట్టు చెప్పేశాడు వినయ్. తెలుసు, కానీ మనకిష్టమైన వాళ్ళతో పెళ్లి చేయడానికి, వాళ్ళకిష్టమైన వాళ్ళతో పెళ్లి చేయడానికి చాలా తేడా ఉంది కదండి. మీరు ఒకసారి ఆలోచిస్తే అన్న కిషోర్ తండ్రి శేఖర్ మాటలకి, ఇందులో ఆలోచించడానికి ఏం లేదు సార్. ప్రేమించిన వారితోనే పెళ్లి జరగాలని ఎక్కడా లేదు. నేను అప్పుడే వాళ్ళకి మాటిచ్చా. తప్పే ప్రసక్తే లేదు. ఇక మీరెళ్ళొచ్చు అంటూ బయటికి చేయి చూపించాడు వినయ్. కానీ స్వప్న ఇష్టం కూడా తెలుసుకోండి సార్. ఇష్టం లేని పెళ్లి చేస్తే అంటున్న కిషోర్ మాటలకి, ఆపు అన్నట్టు చేయి చూపించి, స్వప్న స్వప్న అంటూ అరిచాడు వినయ్. ఇదంతా చాటుగా చూస్తున్న స్వప్న బయటికి వచ్చింది. నీ పెళ్లి నా ఇష్టంతో జరగాల, లేదంటే నీ ఇష్టంతో జరగాల అంటూ స్వప్న వైపు కోపంగా చూశాడు వినయ్. అన్న చూపులకి తడబడుతూ, నీ ఇష్టం అన్నయ్య అంటూ లోపలికి వెళ్ళిపోయింది స్వప్న. కిషోర్ మౌనంగా అక్కడి నుండి వచ్చేశాడు. స్వప్నకి ఆ రోజు నుండి ఇంట్లో అన్నా వదినలు నరకం చూపించేవారు. అన్ని విషయాలు సారికతో చెప్పుకునేది. అన్ని బాధలు పడేదానికన్నా కిషోర్ని పెళ్లి చేసుకోవచ్చు కదా, లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటావు అంటూ సారిక అనేది. అలా చేసుకుంటే స్వప్న పెళ్లి చేసుకుంది అనరే, లేచిపోయింది అంటారు. అది నాకు ఇష్టం లేదు, మా ఇంటి పరువు పోతుంది అన్న స్వప్న మాటలకి, అలా అయితే మీ అన్న చూపించిన వాడితో పెళ్లి జరిగితే ఒక్కడిని ప్రేమించి మరొకరిని పెళ్లి చేసుకుంది అంటారు. అప్పుడేం చేస్తావు? మనం ఎలా ఉన్నా జనం ఏదో ఒకటి అంటారు. జనం కోసం జీవితం పాడు చేసుకోలేం కదా, ఆలోచించు అంటూ అక్కడి నుండి సారిక వెళ్ళిపోయింది. అలా కొద్ది రోజుల తర్వాత స్వప్నకి ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశారు. స్వప్న వాళ్ళ అన్నయ్య ఫోన్లో నుంచి ఎవరికీ తెలియకుండా కిషోర్కి ఫోన్ చేస్తుంది. ఒక్క రింగ్ అవగానే వెంటనే కట్ చేసి నంబర్ డిలీట్ చేసి ఫోన్ తన అన్న జేబులో పెట్టేస్తుంది. కిషోర్కు సారిక ద్వారా ఎంగేజ్మెంట్ విషయం తెలుస్తుంది. ఫోన్లో స్వప్న అన్నయ్య నంబర్ చూసి కిషోర్కి అనుమానం వస్తుంది. ఆ మరుసటి రోజు షాపింగ్ చేయడానికి అన్నయ్యతో కలిసి వచ్చిన స్వప్నని ఎవ్వరూ లేని సమయం చూసి కిషోర్ కారులో తీసుకెళ్ళిపోతాడు. 2 రోజుల్లో పెళ్లి కూడా చేసుకుంటాడు. స్వప్న, నువ్వు వద్దన్నా నీ మెడలో తాళి ఎందుకు కట్టానో తెలుసా? నువ్వు మనసుని చంపుకొని వద్దు అంటున్నావు, కానీ ఆ మాట పెదాలపై నుండి మాత్రమే వస్తుంది. అసలు నీ మనసులో మాటలు సారికతో చెప్పావు. అంతేకాదు, 4 రోజుల్లో ఎంగేజ్మెంట్ పెట్టుకొని నాకు ఫోన్ చేశావు, కానీ నీ మనసు చంపుకొని కట్ చేశావు. ఇవి చాలావా నువ్వు నన్ను ఇష్టపడుతున్నావు అని చెప్పడానికి? అన్న కిషోర్ మాటలకి స్వప్న మౌనంగా ఉండిపోయింది. ఇంతలో వినయ్ కంప్లైంట్ ఇచ్చిన విషయం తెలిసింది. స్వప్న, మా వాడిపై కిడ్నాప్ కేసు పెట్టాడు మీ అన్నయ్య, కానీ నీ కోసం, నీ సంతోషం కోసం తప్పనిసరి పరిస్థితుల్లో మావాడు ఇలా నీ మెడలో తాళి కట్టాల్సి వచ్చింది. అక్కడ నీ సమాధానంపైనే మావాడి జీవితం ఆధారపడి ఉంటుంది అంటూ కిషోర్ తల్లి జానకి అంది. స్వప్న, కిడ్నాప్ చేశాను అని కంప్లైంట్ ఇచ్చారు. ఒక రకంగా అది నిజమే. నీ సమాధానంతో నా జీవితమే కాదు, నీ జీవితం కూడా ముడిపడి ఉంటుంది. మనసు చంపుకొని మాత్రం సమాధానం చెప్పొద్దు అంటూ కిషోర్ అన్నాడు. చెప్పమ్మా, భయపడకుండా చెప్పు అన్న ఎస్ఐ మాటలకి కళ్ళు తెరిచి ప్రస్తుతానికి వచ్చింది స్వప్న. ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు, నిజం చెప్పమ్మా అన్న ఎస్ఐ మాటలకి, నన్ను కిడ్నాప్ చేసి బలవంతంగా పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు అన్న మాట పూర్తి అబద్ధం సార్. నా ఇష్టంతోనే వెళ్ళాను, నా ఇష్టంతోనే ఈ పెళ్లి జరిగింది. కిషోర్తో సంతోషంగా బతుకుతా అన్న నమ్మకం నాకుంది. ప్లీజ్ మమ్మల్ని వదిలేయండి అంటూ కిషోర్ చేయి పట్టుకుంది స్వప్న.
థ్యాంక్స్ స్వప్న, ఈ చెయ్యి నా ప్రాణం పోయే వరకు వదలను అన్న కిషోర్ మాటలకి విన్నారు కదా వినయ్ గారు, మీరిక వెళ్ళండి అంటూ ఎస్ఐ అనగానే స్వప్న, కిషోర్ స్టేషన్ నుండి సరికొత్త బంధంలోకి అడుగుపెట్టారు. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసి, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, మరిన్ని ఇలాంటి స్టోరీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.